O hidden life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. పోయిన క్లాస్లో శరీరాల్లో చేరడానికి కిందికి దిగి రావడాన్ని ఇన్వల్యూషన్ అని పిలిచాం. కిందికి చేరిన శరీరాలు మళ్ళీ స్వచ్ఛపరుచుకొని తేలికపరుచుకొని లోపల తత్వం అంతా శుద్ధపరుచుకొని ఎదగడమే మళ్ళీ ఎవల్యూషన్. సో ఇన్వల్యూషన్, ఎవల్యూషన్ ఈ రెండు చూసాం మనం. సో చైతన్యం ఎదగడము, పరిణామం చెందడం, మొదలవడం, ఇవి ఎలా జరిగింది అంటే చైతన్యం బాహ్యంలో ఉన్న శరీరాలతో అతి తక్కువ స్థాయిలో, చాలా మంద్ర స్థాయిలో స్థూలంలో ఉన్న శరీరంతో సంపర్కం పెట్టుకున్నప్పుడు ఈ పరిణామ క్రమం మొదలవుతోంది అని చూసాం. సో బయట నుంచి వచ్చిన తన మీద పడుతున్న తాకిడి యొక్క ప్రభావం వల్ల కూడా చైతన్యం మేలుకుంటోంది అని. సో బోత్ వేస్ ఇట్ ఈస్ వర్కింగ్. శరీరంతో సంపర్కం ఏర్పడినప్పుడు ఒక డెవలప్మెంటు, చైతన్యానికే బయట నుంచి వచ్చి తాకిడి వల్ల చైతన్యం అంతకుముందు అంత యాక్టివ్గా లేనిది యాక్టివ్గా మేలుకుంటోంది అని. సో దానికి ముందర తాకిడి తగలనప్పుడు చైతన్యం ఎలా ఉంది? తనలో తను కలలు కంటూ నిద్రావస్థ, అచేతనావస్థలో ఉంది ఆ శాశ్వత తత్వం. తర్వాత ఎలాగైతే భూమిలోనున్న నీటి ధార పైకి రావడానికి ఎలా ప్రయత్నిస్తుందో భూమిని బదలుగొట్టుకొని, అలాగే ఈ విడిపడిన చైతన్యం కొద్దిపాటి ఉల్లాసంతో ఆహ్లాదంతో కూడిన ప్రేరణను జీవాత్మకి కలిగిస్తుంది. ఇది చూసాం. దాని తర్వాత కూడా 2-3 లైన్లు చూసాం. వీవింగ్ గురించి మాట్లాడాం. వీవింగ్ అంటే సృష్టించబడడం, లేకపోతే యాక్చువల్ అర్థం ఏమిటంటే నేయబడడం. సృష్టి ద్వారా ప్రపంచం అంతా నిర్మాణం చేయబడడం, యూనివర్స్ అంతా నిర్మాణం చేయబడడం, యూనివర్స్ లో ఉండే ప్రాణులన్నీ నిర్మాణం చేయబడడం. సో ఈ పైన ప్రక్రియ జరుగుతూ ఉండగా, చైతన్యం మేల్కొంటూ ఉండగా, శరీరాల్లోకి చైతన్యం దిగి వస్తూ ఉండగా, శరీరం అచేతనావస్థలోంచి చేతనత్వ స్థితికి చేరుతూ ఉండగా, పదార్థానికి దానికి తగిన ప్రాపర్టీస్ని, గుణాలని, అట్రిబ్యూట్స్ని చేర్చడమే పదార్థాన్ని సృష్టికి వీలుగా తయారు చేయడం అని చదువుకున్నాం. పదార్థాన్ని దానికి తగిన గుణాలని అమర్చి, ప్రాపర్టీస్ని చేర్చి, పదార్థాన్ని ఈ నేతకి, ఈ సృష్టికి వీలుగా పదార్థాన్ని తయారు చేయడమే నేయడం అంటే అని తెలుసుకున్నాం. ఈ పనిని ఎవరు చేస్తున్నారు అంటే 2వ భగవదంశ ఈ పనిని చేపడుతోంది. 2వ భగవదంశ ఈ పనిని చేపడుతోంది అని చూసాం. రైట్. శరీర నిర్మాణంలో కావలసిన చర్మ పొరలని, టిష్యూస్ అంటే మొక్కకు ఉండొచ్చు, అలాగే ఏ యానిమల్ కూడా ఉండొచ్చు, మనిషికి కూడా ఉండొచ్చు. కాబట్టి శరీర నిర్మాణంలో కావలసిన పొరలు, చర్మ పొరలు, అలాగే కణాలని ఏర్పాటు చేయడం అని కూడా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఈ ప్రక్రియ 2వ భగవదంశలోని ఆ ధార వల్ల, ఆ ప్రాణశక్తి వల్ల సాధ్యపడుతోంది. దానినే 2వ జీవధార అన్నాము, సెకండ్ అవుట్ పోరింగ్ అన్నాము, సెకండ్ లైఫ్ వేవ్ అన్నాము. సో ఈ జీవధార 2వ భగవదంశకి సంబంధించినది. ఒక తలం నుంచి ఇంకో తలానికి ప్రయాణిస్తూ అక్కడున్న తలములలో ఉన్న పదార్థాన్ని చేతనత్వంతో నింపుతూ కిందికి దిగుతూ ఉంది కాబట్టి దానిని ఇన్వల్యూషన్ అని పిలిచాము. సో ఆ 7 పదార్థ పరితలాలలో
ఉన్న పదార్థాలకి కావలసిన తన రెండవ భగవదంశ గుణములతో కూడిన ప్రాథమిక జీవ అణువులతో కూడిన ప్రోటోఫార్మ్స్ ని తయారు చేస్తుంది అని. జీవ అణువులతో కూడిన మూసలని అంటే ప్రోటోఫార్మ్స్ ని తయారు చేస్తుంది, తయారు చేసుకుంటుంది రెండవ భగవదంశ. అట్లా అట్లా అర్థం చేసుకోవాలి. రైట్, ఇక్కడ ఆపాం. ది సెకండ్ లైఫ్ వేవ్ రోలింగ్ త్రూ ప్లేన్ ఆఫ్టర్ ప్లేన్, ఒక పరితలం నుంచి ఇంకో పరితలానికి కిందికి జారుతూ వస్తూ, ఇంపార్టింగ్ ఇట్స్ ఓన్ క్వాలిటీస్ టు దట్ 7-fold ప్రోటో మ్యాటర్. 7 పొరలున్న ఆ పదార్థంలో మూసల్ని తయారు చేస్తూ, గుణాలన్నింటినీ వాటికి చేరుస్తూ మూసల్ని తయారు చేస్తోంది. ప్రోటో అంటే నమూనాను తయారు చేస్తోంది. రైట్, ఇవాళ మనం మొట్టమొదటిగా మొదలు పెట్టే సెంటెన్స్ మొదలు పెడదాం. ద లైఫ్ వేవ్ as said above, the life wave as said above carries the jivatmas with it as far as the atomic subplane or the 5th plane, the plane of fire, of individualized creative power of mind. The life wave as said above, పైన చెప్పిన సెకండ్ అవుట్ పోరింగ్ అనండి, రెండవ భగవదంశ యొక్క జీవధార అనండి, ఆ లైఫ్ వేవ్, ఆ జీవధార పైన చెప్పినట్టుగా జీవాత్మలని మోస్తూ అటామిక్ సబ్ ప్లేన్, ద 5th ప్లేన్కి వస్తోంది, 5వ ప్లేన్లో. సో మీరు ఒకసారి మనం అంతకుముందే చదివిన సబ్ ప్లేన్స్ లో చదివిన ఒక చిత్రం ఉంది పేజ్ 20లో పుస్తకంలో. ఏమిటిది? ఒక్కొక్క పరితలమునకి ఉపపరితలాలు ఉన్నాయని. ఉపపరితలాల్లో ఉపపరితలము అంటే సబ్ ప్లేన్స్ అని. ప్లేన్, సబ్ ప్లేన్, ఉపపరితలము. పరితలం అనేది ప్లేన్. ఆ ఉపపరితలములో atomic, subatomic, superetheric, etheric, gaseous, liquid, solid. దీనినే సత్యవతి గారు వారు స్వదస్తూరితో డ్రాయింగ్ వేసి మనకు అందించారు, ఎక్కడెక్కడ ఏ సబ్ ప్లేన్ లో ఏ మ్యాటర్ ఉంటుంది అని. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతోంది మేడము? 5వ పరితలములో అగ్ని అణువులతో కూడిన ఆ పరితలంలో అక్కడికి మోసుకొస్తోంది జీవాత్మలని అని. లైఫ్ వేవ్ as said above carries the జీవాత్మాస్ అంటే ఆత్మబుద్ధి మనస్సు యొక్క సమ్మేళనాలని with it as far as the atomic subplane, the 5th plane, 5వ ప్లేన్ యొక్క అణువులతో కూడిన ఉపపరితలానికి మోసుకొస్తోంది. ఆ ఉపపరితలాన్ని అగ్ని తత్వముతో కూడినదిగా కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ జీవముతో కూడిన ధార, ఈ జీవధార 5వ పరితలంలోకి, అగ్ని అణువులతో కూడిన 5వ పరితలంలోకి జీవాత్మలని మోసుకొస్తోంది. జీవాత్మలు అంటే అటామిక్ సబ్ ప్లేన్ లో అంటే అణు పదార్థం ఉన్న ఉపపరితలమునకి తీసుకొస్తోంది, జీవాత్మల్ని మోసుకొస్తోంది. క్యారీస్ అంటే మోసుకొస్తోంది లేదా తీసుకొస్తోంది. సరే, ఇందాక చెప్పినట్టు ఈ ఉపపరితలము అగ్నితత్వముతో కూడినది. రైట్, ఆఫ్ ఇండివిజువలైజ్డ్ క్రియేటివ్ పవర్ ఆఫ్ మైండ్. అగ్నితత్వంతో కూడింది, అలాగే సృజనాత్మక శక్తి కూడా వెలిపరచడానికి వీలుగా విడితనముతో స్వయం ప్రపత్తితో ఉన్నది. ఈ ఉపరితలము అగ్నితత్వముతో కూడిన ఉపరితలము ఇండివిజువలైజ్డ్ అంటే విడితనము పొంది, స్వయం ప్రపత్తి పొంది, సృజనాత్మక శక్తిని నింపుకొని
ఉన్నది. individualized creative power of the mind. Fifth principle, మానసిక్ ప్రిన్సిపల్, మైండ్ ప్రిన్సిపల్. కాబట్టి సృజనాత్మక శక్తిని స్వయం ప్రపత్తి గల ఈ ఉపరితలము మనస్సుకున్న సృజనాత్మక శక్తిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. రైట్. The life wave, as said above, carries the Jivatmas with it as far as the atomic subplane, the fifth plane, the plane of fire, of individualized creative power of mind. Here, they each have already an atom. Here, they each have already an atom, the manasik or mental veil of the monad. So, ikkada ఈ పరితలంలో మానసిక అణువు, here they each have already an atom, the manasic or mental veil of the monad of the logos, flooding these and remaining atoms of the plane with his life. So ఇక్కడ ఈ పరితలంలో మానసిక పరితలంలో ఆ పరితలం యొక్క పదార్థాన్ని పొంది అణువులు తయారై ఉన్నాయి, మానసిక అణువులు తయారై ఉన్నాయి. భగవంతుడి శక్తి ఈ అణువులలో, ఈ మిగతా ఉన్న అణువుల్లో అన్నిట్లో కూడా తన శక్తి నింపబడుతోంది. ఆ శక్తితో అవి శక్తివంతం అవుతున్నాయి అణువులని అర్థం. Here they each have already an atom, the manasic or mental veil of the monad. Mental veil of the monad అంటే మొనాడు ధరించిన మానసిక తొడుగు, mental veil of the monad. భగవతత్వము మానసిక పరితలములో ధరించి ఉన్న వస్త్రముతో తొడుగుతో ఉన్న ఒక అంశగా అర్థం చేసుకోవాలి. Here they each have already an atom. ఒక పర్మనెంట్ atom గురించి మాట్లాడుతోంది. Here they each have already an atom, the manasic or mental veil of the monad, the logos flooding these. So ఈ పర్మనెంట్ ఆటమ్స్ లో తన శక్తిని నింపుతోంది. అంతే శాశ్వత అణువుల్లో, శాశ్వత మానసిక అణువులలో జీవధార తన శక్తిని నింపుతోంది. రెండవ భగవదంశ ద్వారా వచ్చిన ధార, ప్రాణధార, ప్రాణశక్తి ఆ పర్మనెంట్ ఆటమ్స్ ని చేరి శక్తివంతం చేస్తోంది. అంతేకాదు మిగతా ఆటమ్స్ లో కూడా తన శక్తిని ప్రవేశపెడుతోంది. ఫ్లడింగ్ దీస్ పర్మనెంట్ ఆటమ్స్ అండ్ ద రిమైనింగ్ ఆటమ్స్ ఆఫ్ ద ప్లేన్ విత్ హిస్ లైఫ్. హిస్ కూడా క్యాపిటల్, లైఫ్ కూడా క్యాపిటల్. సో భగవత్ జీవితముతో, జీవశక్తితో, ప్రాణశక్తితో ఈ ఆటమ్స్ అన్ని శక్తి పొంది ఉన్నాయి. సో రెండవ భగవదంశ తన ప్రాణశక్తిని ఈ అణువులకన్నిటికీ తన జీవశక్తిని ధారపోసింది, ధారాపాతంగా అందించింది. దాంట్లో పర్మనెంట్ అణువులు కూడా ఉన్నాయి, మిగతావి కూడా ఉన్నాయి. రెండిటికి ఈ ధారాపాతంగా వస్తున్న శక్తి, ప్రాణశక్తి వీటి అన్నిటికీ అందింది. ఒక్కొక్క ప్లేన్ లో, ఫస్ట్ మనం ఫిఫ్త్ ప్లేన్ లో ఉన్నాం, మెంటల్ ప్లేన్ లో ఉన్నాం. మెంటల్ ప్లేన్ అగ్నితత్వముతో కూడినది అని చెబుతోంది. కాబట్టి అక్కడ సృజనాత్మక శక్తితో నిండిన ఆ మనస్సులో ఉన్న ఆటమ్స్, మానసిక పర్మనెంట్ ఆటమ్. అక్కడ మానసిక ఆటమ్ అంటారు, దాన్ని మాలిక్యూల్ అంటారు. మానసిక పరితలములో దాన్ని మాలిక్యూల్ అంటారు. మాలిక్యూల్ అంటే కణము. పర్మనెంట్ ఆటమ్ పిలవరు థియోసాఫికల్ పార్లెన్స్ లో. మానసిక పరితలంలో ఉండేది మాలిక్యూల్ మాత్రమే. సరే, దానిని బాగా శక్తివంతం చేస్తూ మిగతా ఆటమ్స్ ను కూడా శక్తివంతం చేస్తూ ముందరికి సాగుతోంది. సో ఇట్ ఈస్ ఫ్లడింగ్ దీస్ అండ్ ద రిమైనింగ్ ఆటమ్స్ ఆఫ్ ద ప్లేన్ with his life.
సరే, అర్థమైంది ఇది. All these atoms forming the whole atomic subplane, all these atoms forming the whole atomic subplane, whether free or attached to Jivatmas, may rightly be termed monadic essence. విడిగా ఉన్నవి, జీవాత్మతో సంబంధం కలిగి దానితో చేరి ఉన్నవి. ఈ చేరి అటాచ్ అయి ఉన్నవేమో పర్మనెంట్ ఆటమ్స్, అటాచ్ కాకుండా విడిగా ఉన్నవేమో మామూలు అణువులు. కాబట్టి ఆల్ దీస్ ఆటమ్స్, ఈ అన్ని అణువులు, ఫార్మింగ్ ద హోల్ అటామిక్ సబ్ప్లేన్, ఉపరితలము, అణువుల తత్వముతో కూడిన ఉపరితలములో దాని యొక్క భాగముగా మారి, వెదర్ ఫ్రీ ఆర్ అటాచ్ టు జీవాత్మాస్, జీవాత్మతో సంబంధం ఉన్నవి, సంబంధం లేనివి. సంబంధం లేనివి మిగతా అణువుల్లాగా ఉన్నాయి, సంబంధం ఉన్నవి పర్మనెంట్ ఆటమ్ అయితే మాలిక్యూల్ గా మిగిలాయి. సో ఫార్మింగ్ ద హోల్ అటామిక్ సబ్ప్లేన్, వెదర్ ఫ్రీ ఆర్ అటాచ్డ్ టు జీవాత్మాస్, మే రైట్లీ బి టర్మ్డ్ యాజ్ మోనాడిక్ ఎసెన్స్. సో దీన్ని ఎలా సరిగ్గా మనం నిర్వచించవచ్చు, ఎలా దీన్ని పిలవవచ్చు అంటే మొనాడిక్ ఎసెన్స్ అని పిలవాలి. అంటే భగవత్ సారముగా దీన్ని పిలవచ్చు. మొనాడ్ అంటే భగవంతుడు కాబట్టి మొనాడిక్ ఎసెన్స్ ని భగవదంశము యొక్క సారము లేకపోతే భగవత్ సారము అని మనం పిలవచ్చు అని చెబుతున్నారు. Life wave, as said above, carries the Jivatmas with it as far as the atomic subplane of the fifth plane, the plane of fire, of individualized creative power of mind. ఇది అర్థమైపోయింది, ఇది చదివాం. Here they each have already an atom. Each have already an atom. The manasik, మనస్సు కి సంబంధించిన అణువులు, ఆర్ మెంటల్ veil of the monad, భగవంతుని యొక్క మానసిక తొడుగు, ఆ తొడుగుల్లో అణువులు. The logos, భగవంతుడు, flooding these and the remaining atoms of the plane with his life. సో ఈ పర్మనెంట్ మాలిక్యూల్లోను మిగతా అణువులలోను భగవత్ శక్తి నిక్షిప్తం అవుతోంది, ప్రవేశపెట్టబడుతోంది. తర్వాత ఆల్ దీస్ ఆటమ్స్, ఈ అణువులన్నీ కలిసి, ఫార్మింగ్ ద హోల్ అటామిక్ సబ్ప్లేన్, అణువులతో కూడిన ఉపరితలాన్ని ఇవి నిర్మాణం చేస్తున్నాయి. వెదర్ ఫ్రీ ఆర్ అటాచ్డ్ టు జీవాత్మాస్, కొన్ని జీవాత్మతో సంబంధం కలిగిన అణువులు ఉన్నాయి, కొన్ని జీవాత్మతో సంబంధం లేనివి అంటే విడిగా ఉన్నాయి, జీవాత్మతో విడిగా ఉన్నాయి, జీవాత్మతో కలిసి కొన్ని అణువులు ఉన్నాయి. ఈ కలిసి ఉన్న అణువుల్ని పర్మనెంట్ ఆటమ్స్ అన్నాం, విడిపడిన అణువుల్ని మామూలు అణువులు అన్నాం. మామూలు అణువులు అంటే కలిసి లేవు కాబట్టి, విడిగా ఉన్నాయి కాబట్టి. ఈ వీటన్నిటినీ కలిపి, ఈ ఆటమ్స్ అన్నిటినీ, జీవాత్మతో కలిసి ఉన్నవి, కలిసి లేనివి, అనుబంధం ఉన్నవి, అనుబంధం లేనివి, ఇవన్నిటినీ కలిపి దీన్ని సరిగ్గా మనం పిలవాలంటే ఏమని పిలవాలి? మొనాడిక్ ఎసెన్స్ అని పిలవాలి. మొనాడిక్ ఎసెన్స్ అంటే భగవత్ సారము అని పిలవాలి. బట్ యాజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రెజెంట్లీ టు బి ఎక్స్ప్లెయిన్డ్, పరిణామ క్రమం మనం వివరించబోతున్నాం ఇప్పుడు, దాని క్రమంలో, బట్ యాజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రెజెంట్లీ టు బి ఎక్స్ప్లెయిన్డ్, differences arise, తేడాలు వస్తాయి అని చెబుతున్నారు. పరిణామక్రమం ఏదైతే మనం చర్చించబోతున్నామో, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయబడిపోతుందో దాంట్లో తేడాలు వస్తున్నాయి. డిఫరెన్సెస్ అరైజ్ బిట్వీన్ ది అటాచ్డ్ అండ్ ది నాన్ అటాచ్డ్ ఆటమ్స్. కలిసి ఉన్న జీవాత్మతో కలిసి ఉన్న అణువులు, కలిసి లేని అణువులు, సంబంధము లేని నాన్ అటాచ్డ్ అంటే దాంతో కలిసి లేవు, అటాచ్ అయినవి కొన్ని ఉన్నాయి, అటాచ్ కానివి కొన్ని ఉన్నాయి. దీని రెండింటి మధ్య తేడాలు పొడసూపుతున్నాయి. The term monadic essence is usually employed for the non-attached. So monadic essence ని మనం monadic essence గా పిలుస్తున్నప్పుడు, భగవత్ సారము అని పిలుస్తున్నప్పుడు దేనిని రెఫర్ చేస్తోంది, దేన్ని గుర్తిస్తోంది అంటే, ఏవైతే జీవాత్మతో కలిసి లేవో, అనుబంధం పెట్టుకొని లేవో వాటిని మొనాడిక్ ఎసెన్స్ అంటున్నాము. బట్ యాజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రెజెంట్లీ టు బి ఎక్స్ప్లెయిన్డ్,
differences arise between the attached and the non-attached atoms. కలిసి ఉన్న అణువులకి కలిసి లేని అణువులకి తేడాలు వస్తున్నాయి. The term monadic essence is usually employed for the non-attached. ఏవైతే సంబంధము లేకుండా విడిపడి ఉన్నాయో ఆ అణువుల తత్వాలని దానిని మొనాడిక్ ఎసెన్స్ అంటున్నాము, భగవత్ సారము అని పిలుస్తున్నాము. While the attached are called for reasons which will appear as permanent atoms. ఏవైతే సంబంధముతో ఉన్నాయో, సంబంధము లేనివే మొనాడిక్ ఎసెన్స్. సంబంధముతో ఏ ఉన్నాయో వాటిని కొన్ని కారణాలు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత ఆ కారణాలు ఏవో కనపడతాయి. దాన్ని పర్మనెంట్ ఆటమ్స్ అంటున్నాము, శాశ్వత అణువులు అని అంటున్నాము. ఈ శాశ్వత అణువులు అని చాలా చర్చ వస్తూ ఉంటుంది. చాలా చోట్ల చాలా మంది పర్మనెంట్ ఆటమ్స్ ఎక్కడ ఉంటాయండి, ఎక్కడ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ పర్మనెంట్ ఆటమ్స్ అంటే ఏమిటో తెలవాలి, అలాగే మొనాడిక్ ఎసెన్స్ అంటే ఏమిటో కూడా బాగా తెలాలి. భగవత్ సారము అంటే ఏమిటో కూడా బాగా అర్థం చేసుకోవాలి. భగవత్ సారాన్ని దేనంటున్నారు? జీవాత్మతో కొన్ని సంబంధము కలిగి ఉంటున్నాయి కొన్ని అణువులు, కొన్ని అణువులు సంబంధము లేకుండా ఉన్నాయి. సంబంధము లేని అణువులు దానిని మొనాడిక్ ఎసెన్స్ అంటున్నాం, దానిని భగవత్ సారము అంటున్నాం. సంబంధం ఉన్న అణువుల్ని కారణాలు ఉన్నాయి వాటికి, దాని గురించి చూద్దాం. వాటిని పర్మనెంట్ ఆటమ్స్ అంటున్నాము, శాశ్వత అణువులు అని చెప్తున్నాము అని చెబుతోంది. సో ఇవన్నీ కూడా ఈ పర్మనెంట్ ఆటమ్స్, ఈ మొనాడిక్ ఎసెన్స్, వీటికన్నిటికీ కూడా ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. ఎక్కడి నుంచో మనం రూపొందించాం ఈ మాటలని, అంటే తీసుకున్నాం, కోటేషన్స్ లాగా తీసుకున్నాం. సీక్రెట్ డాక్ట్రిన్ లో ఉంది ఇవన్నీ, మొనాడిక్ ఎసెన్స్ అని, పర్మనెంట్ ఆటమ్స్ అని. సో ఇవన్నీ అక్కడి నుంచి తీసుకుంది కాబట్టి కొటేషన్స్ మార్క్స్ పెట్టింది ఆమె. రైట్. సో నౌ షీ ఈస్ ట్రైంగ్ టు డిఫైన్. We may define monadic essence then as atomic matter ensouled by the life of the second logos. Monadic essence ని ఎలా నిర్వచించవచ్చో చెబుతోంది ఆవిడ. శాశ్వత అణువులుగా వర్ణించడం, విడిగా ఉన్న వాటిని మొనాడిక్ ఎసెన్స్ అనడం. ఆవిడ తేడాలు ఉన్నాయి కాబట్టి చెప్పింది. మొనాడిక్ ఎసెన్స్ లేక భగవత్ సారం అనే దేనిని మనం నిర్వచిస్తాము అంటే అణువులతో కూడిన పదార్థాన్ని, అణువులతో కూడిన సమూహాలని, రెండవ భగవదంశ జీవధార ఆ పదార్థ కూడలని ఆవరించినప్పుడు. పదార్థ అణువులన్నీ కలిసి ఉన్నాయి, విడిపడి కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నాయంటే కొన్ని అటాచ్ అయి ఉన్నాయి జీవాత్మతో, వాటిని పర్మనెంట్ ఆటమ్స్ అన్నాం. జీవాత్మతో అటాచ్ కానివన్నీ కూడా చాలా ఉన్నాయి, దాన్నే మొనాడిక్ ఎసెన్స్ అన్నాము. సో మొనాడిక్ ఎసెన్స్ ని భగవత్ సారము అని దాన్ని ఎట్లా నిర్వచించవచ్చు అంటే అణువులతో కూడిన పదార్థ కలయికలని రెండవ భగవదంశ తన జీవధార ద్వారా ఆ పదార్థాన్ని ఆవరించినప్పుడు, తన శరీరముగా అది పొందినప్పుడు, వాటి నిండా తన ఎసెన్స్ ని కప్పినప్పుడు, ఎన్సోల్డ్. ఓకే, we may define monadic essence then as an atomic matter ensouled by the life of the second logos. రెండవ భగవదంశ యొక్క జీవతత్వముతో కప్పబడిన అణు సముదాయాల కలయిక మీద కప్పబడిన సారాన్ని మొనాడిక్ ఎసెన్స్ అంటాం. ఏ సారము? భగవత్ సారం. ఆ భగవత్ సారంతో కప్పబడి ఉన్నది, అది శరీరముగా పొందబడి ఉన్నది, లేకపోతే అది ఆవరించి ఉన్నది. రెండవ భగవదంశ యొక్క జీవధార, దానిని మనం మొనాడిక్ ఎసెన్స్ అంటున్నాం, లేకపోతే భగవత్ సారము అని అంటున్నాం. అలా డెఫినేషన్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెబుతున్నారు యానా బెసెంట్ గారు. It is his clothing for the vivifying and holding together of forms. It is his clothing, his కూడా capital. ఇది భగవంతుని వస్త్రము లాంటిది. It is his clothing for the vivifying and holding together of forms. ఈ రూపాలని శక్తివంతం చేయడం,
వివిఫైయింగ్, వాటిని కలిపి ఉంచడం, ఆ ఫామ్స్ ని కలిపి ఉంచడం, ఫామ్ లాగా విడిపోకుండా కలిపి ఉంచడం. సో ఇదంతా ఏమిటంటే భగవంతుని వస్త్రం లాంటిది. ఆ వస్త్రం ఏం చేస్తోందంటే, ఆ వస్త్రం ఆ సారం మీద కప్పబడినందువల్ల వాటికి శక్తి చేకూరుతోంది. అలాగే ఆ రూపాలన్నీ కూడా విడిపోకుండా దగ్గరగా ఏర్పడి ఉన్నాయి. దానికి పనికొస్తోంది. ఇట్ ఈస్ హిస్ క్లోదింగ్ ఫర్ ద వివిఫైయింగ్ అండ్ హోల్డింగ్ టుగెదర్ ఆఫ్ ఫార్మ్స్. ఫార్మ్స్ అంటే రూపములు. ఈ రూపాలన్నీ విడిపోకుండా ఒక నిర్మాణ పద్ధతిలో ఉండడానికి, శక్తి పొందడానికి భగవత్ శక్తి యొక్క వస్త్రము, భగవత్ శక్తి యొక్క కప్పబడిన వస్త్రము పనిచేస్తోంది. ఈజ్ క్లాడ్ ఇన్ అటోమిక్ మ్యాటర్. ఈజ్ క్లాడ్ ఇన్ అటోమిక్ మ్యాటర్. అతని వస్త్రం దేంతో తయారు చేయబడింది? భగవంతుని వస్త్రం అంటే అణువుల పదార్థములతో తయారు చేయబడింది. ఈజ్ క్లాడ్ అంటే ధరించి ఉన్నాడు అని. ఏ ధరించి ఉన్నాడు, ఏ వస్త్రం ధరించి ఉన్నాడంటే అణువుల సహాయముతో తయారు చేయబడిన వస్త్రముని ధరించి ఉన్నాడు భగవంతుడు. హిజ్ ఓన్ లైఫ్ యాజ్ లోగస్, separate from the life of Atma Buddhi Manas, the man. His own life as Logos, separate from the life of Atma Buddhi Manas, the man, separate from any lives on the plane. Though he supports, permeates, and includes them all, he is closed only in atomic matter. And it is this which is connoted by the term the monadic essence. Monadic essence ఇంకా వివరణ. సో మొనాడిక్ ఎసెన్స్ అని భగవత్ సారం అని దేని అంటున్నాం అంటే, అణువులతో కూడిన పదార్థాన్ని రెండవ భగవదంశ యొక్క జీవధార ద్వారా ఆ పదార్థాన్ని ఆవరించినప్పుడు, తొడుగుగా అనుభవిస్తున్నప్పుడు, అదే రెండవ భగవదంశ వస్త్రము లాంటిది. ఆ వస్త్రము అణు పదార్థములతో తయారు చేయబడినది. ఆ వస్త్రము ద్వారా ఆ రూపాలు శక్తివంతం అవుతున్నాయి ఆ జీవధార వల్ల. అలాగే కలిసికట్టుగా ఉన్నాయి. సో భగవదంశ అణువుల పదార్థముతో కప్పబడి ఉన్నాడు. అణువుల పదార్థ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. క్లాడ్, భగవదంశ అణువుల పదార్థముతో వస్త్రం తయారు చేయబడి ఆ వస్త్రముని ఈ పదార్థముల మీద, అణు పదార్థముల మీద కప్పి ఉన్నాడు. భగవంతుని అతని ప్రత్యేకమైన జీవత్వం, అతని లోగస్కుండే జీవత్వం, భగవంతుడికుండే జీవం. ఆత్మబుద్ధి మనస్సు అని మనిషిలో ఉన్న జీవత్వం, ఇవి రెండు వేరు వేరు కదా. దాంట్లోంచి విడిపడిన సారానికి ఆత్మబుద్ధి మనస్సు ఇది వేరుగా కనిపిస్తోంది, విడిపడింది కాబట్టి. ఈ విడిపడిన ఆత్మబుద్ధి మనస్సులన్నిటికీ మూలం ఏమిటి? భగవంతుని ప్రత్యేకమైన జీవతత్వము. కాబట్టి ఆ జీవతత్వము, ఈ ఆత్మబుద్ధి మనస్సు అని ఆవరించిన మనిషిలో ఉన్న జీవతత్వము వేరు. అలాగే ఆత్మబుద్ధి మనస్సు ఆ అఖండ చైతన్యం నుంచి విడిపడింది కాబట్టి అఖండ చైతన్యానికి అఖండ జీవతత్వం ఉన్నది. దానికి భగవత్ జీవతత్వం ఉంది. ఎందుకంటే అఖండ చైతన్యము అఖండ జీవతత్వము దానికి ఉన్నది. విడిపడిన చైతన్యానికి కూడా భగవదంశగా విడిపడింది కాబట్టి, డివైన్ స్పార్క్ గా విడిపడింది కాబట్టి ఆ జీవాన్ని తగుమాత్రంలో అందించడం మనం చూస్తున్నాము. సో ఇది జరుగుతోంది. అంతేకాకుండా ఆత్మబుద్ధి మనస్ ఇన్ ద మ్యాన్ సెపరేట్ ఫ్రమ్ ఎనీ లైవ్స్ ఆన్ ద ప్లేన్. ప్రతి ఒక్క ఆత్మబుద్ధి మనస్సుకి ఆ అఖండ ప్రాణంలో భాగం దీంట్లో కూడా ఉంది. అఖండ చైతన్యానికి అఖండమైన ప్రాణం ఉంది. ఈ విడిపడిన ఆత్మబుద్ధి మనస్సుకి ప్రాణం ఉంది. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? అఖండ ప్రాణం నుంచే వచ్చింది. ఇలా ఆత్మబుద్ధి మనస్సులు ఎన్నో ఉన్నాయి. ప్రతిదానికి అఖండ తత్వం యొక్క ప్రాణం ఆపాదించబడింది, దాంట్లో చేరి ఉంది. అలా దో హీ సపోర్ట్స్, అలా వీటన్నిటికీ ఆధారభూతమై ఉండి వీటిని అన్నిట్లోనూ చేరి పర్మియేట్స్, దాంట్లో అంతా భాగమై రంగరింపబడి, అండ్ ఇంక్లూడ్స్ దెమ్ ఆల్,
అన్నిటినీ కలిపి అన్నిటిలోనూ తను ఉండి అన్నిటినీ ప్రభావితం చేస్తూ, అండ్ హీస్ క్లోత్డ్ ఓన్లీ ఇన్ అటామిక్ మ్యాటర్, అండ్ ఇట్ ఈస్ దిస్ విచ్ ఇస్ కన్నోటెడ్ బై ద టర్మ్ మొనాడిక్ ఎసెన్స్. మొనాడిక్ ఎసెన్స్ అంటే ఇది, ఏదైతే తత్వము విడిపడిన తత్వముల మీదంతా కూడా, ఈ పదార్థముల మీదంతా కూడా కప్పబడి ఉన్నదో భగవదంశ, భగవత్సారము, భగవద్జీవము ఈ విడిపడిన జీవాల్లో అన్నిట్లో కూడా చేరి వాటిని ప్రభావితం చేస్తూ, శక్తివంతం చేస్తూ, ఆధారభూతమై ఉంటూ అన్నిటినీ కలిపి ఉన్నదో ఆ ఆటమిక్ మ్యాటర్ని, ఆ అణువులతో కూడిన పదార్థాన్ని, దానిని మనం మొనాడిక్ ఎసెన్స్ అని పిలుస్తున్నాము, భగవత్సారమును పిలుస్తున్నాము. భగవత్సారానికి వేరే వేరే అప్రోచెస్ లో, అంటే మ్యాటర్ ఒకటే, ఇటుపక్క నుంచి ఒకసారి అటుపక్క నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసింది. కలిసి ఉంటే పర్మనెంట్ ఆటమ్, జీవాత్మతో విడిపడి ఉంటే దాన్ని మొనాడిక్ ఎసెన్స్ అని చెప్పింది మొదట కదా. ఇది పరిణామ క్రమంలో భాగం అని చెప్పింది. పరిణామ క్రమంలో కొన్ని తేడాలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పింది. వీటికి, ఈ పర్మనెంట్ ఆటమ్స్ కి, నాన్ అటాచ్డ్ ఆటమ్స్ కి తేడాలు వస్తున్నాయని చెప్పింది. మొనాడిక్ ఎసెన్స్ దేన్ని అంటున్నాం అంటే నాన్ అటాచ్డ్, ఏదైతే జీవాత్మతో కలిసి లేదో దానిని మొనాడిక్ ఎసెన్స్ అన్నాం, భగవత్సారం అన్నాం అని మొదట ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ పర్మనెంట్ ఆటమ్స్ అనేవి జీవాత్మతో కలిసి సంబంధం ఉన్నవి, శాశ్వత అణువులు అనేవి. దీని గురించి వివరాలు మళ్ళీ తెలుసుకుందాం అని చెప్పి మొనాడిక్ ఎసెన్స్ అంటే ఏమిటో నిర్వచనం ఇచ్చింది. ఏమిటో నిర్వచనం అంటే, రెండవ భగవదంశ యొక్క ప్రాణము ఈ ఆటమిక్ మ్యాటర్ మీద, అణు పదార్థం మీద కప్పబడి ఉండటం వల్ల, ఆ కప్పబడిన పదార్థం అంతా కూడా శక్తి పొందడం వల్ల, ఒక రూపాలని ధరించే రూపాలన్నీ కలిపి ఉంచడం వల్ల ఏదైతే ఈ పని చేస్తోందో దానిని మొనాడిక్ ఎసెన్స్ అన్నాము. ఏం చేస్తోంది? భగవత్ శక్తి పనిచేస్తోంది కాబట్టి దానిని భగవత్సారం అన్నాము అని చెప్పిన తర్వాత, హీస్ క్లాడ్ ఇన్ అటామిక్ మ్యాటర్, అతని వస్త్రం ఏమిటంటే అణువులతో తయారు చేయబడిన, అణువులు అనే పదార్థంతో తయారు చేయబడిన వస్త్రమే అతని వస్త్రము, భగవత్ వస్త్రము. హిజ్ ఓన్ లైఫ్ ఎస్ లోగస్, భగవంతుడి జీవితము విడిగా ఉంది. విడిగా ఉందంటే అదే మూలం, దాంట్లోంచి విడిపడిన ఆత్మబుద్ధి మనస్సు, దీనికో ప్రాణతత్వం ఉంది. ఇది విడిపడిన తత్వముకి ప్రాణం ఉంది, యూనిట్కి ప్రాణం ఉంది, హోల్లోనూ ప్రాణం ఉంది. అంటే పూర్ణత్వంలో కూడా ప్రాణం ఉంది. పూర్ణమదం పూర్ణమిదం, అదే దాని అర్థం ఈశావాస్యోపనిషత్తులో ఉండే వాక్యానికి. సో హిజ్ ఓన్ లైఫ్ ఎస్ లోగస్, పూర్ణమదం, దాంట్లో ఆయన జీవతత్వం ఉంది. పూర్ణమిదం, విడిపడి ఉన్న నాలో కూడా ఆ జీవతత్వమే ఉంది. రైట్, సపరేట్ ఫ్రమ్ ఎనీ లైవ్స్ ఆన్ ద ప్లేన్. ఇవన్నీ కూడా మళ్ళీ చాలా ఇతర ఆత్మబుద్ధి మనస్సులు లేకపోతే మిగతా ప్రాణులకి విడిగా నాలో ప్రాణస్థితి కనిపిస్తోంది. వీటికన్నిటికీ ఆధారభూతమై, వీటన్నిటిలోనూ భాగమై, వీటన్నిటిలోనూ తను చేరిపోయి, ఇంక్లూడ్స్ దెమ్ ఆల్, అన్నిటినీ పొంది, అన్నిటినీ కలిపి ఉంచి, ఈ అటామిక్ మ్యాటర్ అనే వస్త్రంతో కప్పి లేకపోతే హీస్ క్లోజ్డ్ ఓన్లీ ఇన్ అటామిక్ మ్యాటర్. భగవంతుడు ఈ అటామిక్ మ్యాటర్ అనే వస్త్రముతో తను ఆ వస్త్రాన్ని ధరించి, ఈ అటామిక్ మ్యాటర్ లో ఇవన్నీ ఉన్నాయి, ఆత్మబుద్ధి మనస్సులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రతి ఉంది, ప్రతి లైఫ్ రూపము ఉంది. వీటన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ మూలశక్తి ఉంది. ఈ విడిపడిన తత్వాల్లో కూడా జీవం ఉంది. ఈ జీవాలన్నిటినీ తన వస్త్రంతో, తన అణు పదార్థములతో తయారు చేయబడిన వస్త్రంతో కప్పబడిన దానిని మొనాడిక్ ఎసెన్స్ అని అంటున్నాము, భగవత్సారం అని అంటున్నాము అని చెప్పింది. సో క్లారిటీ కోసం ఇంకోసారి చెప్పింది, అర్థమైంది అనుకుంటా, మళ్ళీ చెప్పక్కర్లేదు, ముందుకెళ్తున్నా. The matter of that plane, already by the nature of its atoms, capable of responding by vibrations. Capable? Hand raise chesarta. Any point you want to
Repeat, there is one person who is raised the hand. Any clarification now or can we give it later? మమత లేదు కాబట్టి రెస్పాండ్ చేసేవాడు ఎవరు చెప్పాలి. Somebody should answer. The matter of that plane, already by the nature of its atoms, capable of responding by vibrations to active thought changes, is thrown by the second life wave into combinations fit to express thoughts. జాగ్రత్తగా చదువుదాం మళ్ళీ ఇంకోసారి. The matter of that plane, ఆ పరితలంలో ఉన్న పదార్థము, ఆల్రెడీ బై ద నేచర్ ఆఫ్ ఇట్స్ ఆటమ్స్, ఆ అణువులకుండే స్వాభావికత వల్ల ఏమవుతోంది? దే ఆర్ కేపబుల్ ఆఫ్ రెస్పాండింగ్ బై వైబ్రేషన్స్ టు యాక్టివ్ థాట్ చేంజెస్. సో ఆ ఆటమ్స్ అన్ని చురుగ్గా పనిచేస్తున్న ఆలోచన తరంగములు, ఆలోచనలో వచ్చే మార్పులని సంవేదనలకి ప్రతిస్పందిస్తూ ఉంది. The matter of that plane, already by the nature of its atoms, capable of responding by vibrations to active thought changes, is thrown by the second life wave into combinations fit to express thoughts. So, ఈ విడిపడి ఉన్న ప్రతిదానికి ఆలోచన క్రమము, ఆలోచన పద్ధతి వెలిబుచ్చేందుకు వీలుగా అలాంటి జీవతత్వముతో చేరిన కలయికలుగా ఏర్పడింది ఈ రెండవ భగవదంశ. సో the matter of that plane, already by the nature of its atoms, capable of responding by vibrations to active thought changes. సో ఈ ఆటమ్స్ లో వైబ్రేషన్స్ ద్వారా, సంవేదనల ద్వారా, ఆలోచనల మార్పుల ద్వారా ఈ సంవేదన కలుగుతున్నాయి. ఈ థ్రోన్ బై ద సెకండ్ లైఫ్ వేవ్ అంటే ఈ రెండవ జీవధార వల్ల ఒక చోటుకి చేర్చబడ్డాయి. ఆ చేరినప్పుడు ఏమయ్యాయంటే వేరే వేరే పొందికలు, కలయికలు ఏర్పడ్డాయి. అవన్నీ కూడా ఆలోచనల్ని ఎక్స్ప్రెస్ చేసే విధంలో ఉన్నాయి. మనస్సు కదా, మనస్సుకి ఆలోచనలు ఉన్నాయి కదా. మనస్సు ఈ విడివిడిగా ఏర్పడిన దాంట్లో ఆలోచనలు వెలుబుచ్చేందుకు వీలుగా తయారయ్యాయి అని. రెండవ భగవదంశ ద్వారా, ఆ జీవం ద్వారా భగవంతుడి ధార, జీవధార అన్ని రూపాలలో నిండి అన్నిట్లోనూ ఉన్నాడు. అన్నిటికీ తన శక్తితో ఆధారభూతమై ఉన్నాడు, సపోర్ట్ గా ఉన్నాడు, ఆధారభూతమై ఉన్నాడు. అలాగే అణువులతో కూడిన పదార్థాన్ని వస్త్రముగా పొంది ఉన్నాడు. దాన్నే మనం మొనాడిక్ ఎసెన్స్ అన్నాము, భగవంతుని సారం అన్నాము. తర్వాత ఆ పరితలంలో ఉన్న అణువుల స్వాభావికత వల్ల, ఆ పరితలంలో, మానసిక పరితలంలో అణువుల స్వాభావికత వల్ల, ఏ అణువులు ఉన్నాయి? మానసిక అణువులు ఉన్నాయి. ఆ అణువుల స్వాభావికత వల్ల ఆ పదార్థము, ఆ మానసిక పరితలంలో ఉన్న పదార్థము మన ఆలోచన తరంగాలకి ప్రతిస్పందించే స్థితిలో ఉన్నది. రెండవ భగవదంశ శక్తి వల్ల ఈ ప్రతిస్పందనలు కలయికలుగా ఏర్పడి, కాంబినేషన్స్ గా ఏర్పడి ఆలోచనలుగా పరిణమిస్తున్నాయి, బయటికి కనిపిస్తున్నాయి. బయటికి కనిపిస్తున్నాయి అంటే బయటికి వస్తున్నాయి అని, ఆలోచనలుగా బయటికి ప్రయాణం చేస్తున్నాయి అని. సో ఇది హౌ థాట్స్ ఆర్ మేడ్. ద మ్యాటర్ ఆఫ్ దట్ ప్లేన్, ఆల్రెడీ బై ద నేచర్ ఆఫ్ ఇట్స్ ఆటమ్స్, కేపబుల్ ఆఫ్ రెస్పాండింగ్ బై వైబ్రేషన్స్ టు యాక్టివ్ థాట్ చేంజెస్. స్వాభావికంగా అణువుల్లో ఈ సంవేదనలకి రెస్పాండ్ చేసే ఒక తత్వం ఉన్నది, స్వాభావికంగా, న్యాచురల్ గా. సో ఇలాంటి అణువుల్ని సెకండ్ లైఫ్ వేవ్ ఏం చేసిందంటే వేరే వేరే కాంబినేషన్స్ లో, వేరే వేరే పొందికలలో వాటిని ఒక చోటుకి చేర్చింది. ఆ చేర్చినవి ఏం చేస్తున్నాయంటే ఆలోచనల్ని ఎక్స్ప్రెస్ చేసే సామర్థ్యం పొందున్నాయి. కాంబినేషన్ ఫిట్ టు ఎక్స్ప్రెస్ థాట్స్, ఫిట్ టు ఎక్స్ప్రెస్ థాట్స్. మానసిక అణువులలో సంవేదనలకు రెస్పాండ్ చేసే తత్వము న్యాచురల్ గా ఉంది, స్వాభావికతతో ఉన్నది. అయితే
ఈ రెండవ భగవదంశ చేరినందువల్ల, జీవధార చేరినందువల్ల కొన్నిటిని గ్రూప్ గా చేర్చి వాటిని ఒక చోట చేర్చింది. ఆ చేర్చిన ఆ కాంబినేషన్స్ లో యాక్టివ్ గా, చురుగ్గా ఈ థాట్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుగా అవి నిర్మాణం చేయబడ్డాయి. అది abstract thoughts in the subtler matter, concrete thoughts in the coarser. Thought power లో కూడా ఈ మాటలు వచ్చాయి మనకి. The abstract thoughts in the subtler matter, concrete thoughts in the coarser matter. అంటే దళసరి నిర్దిష్టమైన రూపం ఉన్న థాట్స్ ఏమో దళసరి అణువులని ఆధారం చేసుకుని ఉన్నాయి. సూక్ష్మతరమైన పదార్థాన్ని ఆధారం చేసుకొని అభౌతికమైన థాట్స్ విచ్ ఆర్ నాట్ సో కాంక్రీట్ కి ఆపోజిట్ అబ్స్ట్రాక్ట్. కాంక్రీట్ అంటే నిర్దిష్టము కానివి, అంటే అంత తేలికగా మనం పట్టుకోలేని ఆలోచనలు, అబ్స్ట్రాక్ట్ థాట్స్. సో అవి స్మూతర్ మ్యాటర్ వల్ల, సట్లర్ మ్యాటర్ వల్ల, తేలికైన మ్యాటర్ని ఆధారం చేసుకుని అవి ఏర్పడ్డాయి. అబ్స్ట్రాక్ట్ థాట్స్ ఇన్ ద సట్లర్ మ్యాటర్. abstract thought in the subtler matter. సూక్ష్మ పదార్థము ద్వారా, సట్లర్ మ్యాటర్ ద్వారా రూపము లేని, నిర్దిష్ట రూపము లేని ఆలోచన తరంగాలు, రూపాలు ఏర్పడుతున్నాయి. సూక్ష్మ పదార్థములో లేకపోతే, సూక్ష్మ పదార్థాన్ని వాడుకొని లేకపోతే నైరూప్యమైన రూపము లేని ఆలోచన రూపాలు ఏర్పడుతున్నాయి. దళసరి పదార్థమును ఆధారం చేసుకొని స్పష్టమైన పదార్థ రూపం ధరించిన ఆలోచనలు పుడుతున్నాయి. సో ఎట్లా, ఏ పదార్థాలు ఎలా పుడుతున్నాయో, ఏ ఆలోచన ఎలా దానికి ఆలవాలంగా ఉన్నాయో చెప్పింది. సూక్ష్మ పదార్థము ద్వారా రూపము లేని ఆలోచన రూపాలు, అంటే ఎగ్జాక్ట్ గా ఇది దీని యొక్క ఫామ్ అని చెప్పలేము. నిర్దిష్టమైన రూపం ఆ థాట్కి లేదు, నైరూప్యము. అలాంటి ఆలోచన రూపాలు సూక్ష్మ పదార్థ ఆధారం చేసుకుని, అణువులలో ఉండే సూక్ష్మ పదార్థాన్ని ఆధారం చేసుకుని ఆ రూపాలు ఏర్పడుతున్నాయి. అదే పదార్థములో దళసరితనముతోనున్న పదార్థాన్ని ఆధారం చేసుకొని స్పష్టమైన రూపం ధరించిన ఆలోచనలు, రూపాలున్న ఆలోచనలు, దళసరి రూపములున్న, అంటే మెంటల్ రూపాలు, మెంటల్ పదార్థములు చాలా స్మూత్. మనకి యాస్ట్రల్లోనే స్మూతర్, ఈథరిక్ డబులే స్మూతరు, అంతకన్నా స్మూత్ యాస్ట్రల్ కన్నా స్మూత్ మెంటల్. కాబట్టి ఈ ఫార్మ్స్ అన్ని కూడా డెఫినెట్లీ ఆలోచనలకు ఎలా అయితే రూపాలు మనం దాన్ని చూడలేము, అయితే రూపాలు ఉన్నాయి, థాట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ థాట్ ఫార్మ్స్ గట్టిగా రూపం ఉన్న ఆలోచన ఫార్మ్స్ ఏమో దళసరి పదార్థాన్ని ఆధారం చేసుకుని పుడుతున్నాయి. సూక్ష్మ పదార్థాన్ని ఆధారం చేసుకొని రూపము లేని, నైరూప్యతతో ఉన్న థాట్ ఫార్మ్స్ ఏర్పడుతున్నాయి అని చెప్పారు. సో the matter of that plane, already by the nature of its atoms, capable of responding by vibrations to active thought changes, is thrown by the second life wave into combinations fit to express thoughts. Combinations. ఆ లైఫ్ వేవ్ వల్ల ఈ ఫార్మ్స్ అన్ని వేరే వేరే కాంబినేషన్స్ లో ఏర్పడి థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేసేందుకు వీలుగా ఫార్మ్స్ ఏర్పడుతున్నాయి, మ్యాటర్ ఏర్పడుతుంది. అబ్స్ట్రాక్ట్ థాట్స్ ఇన్ ది సట్లర్ మ్యాటర్, కాంక్రీట్ థాట్స్ ఇన్ ద కోర్సర్. సో దళసరి ఆలోచనలు, నిర్దిష్టమైన ఆలోచనలు దళసరి పదార్థాన్ని ఆధారం చేసుకొని, సూక్ష్మ పదార్థాన్ని ఆధారం చేసుకొని నైరూప్యం చెందిన, నైరూప్యము పొందిన ఆలోచనలు పుడుతున్నాయి అని చెప్పారు. The combinations of the second and third higher subplanes, the combinations of the second and third higher subplanes constitute the first elemental kingdom. The combinations of the second and third higher subplanes constitute the first elemental kingdom. Elemental kingdom అంటే ఆది లేకపోతే ప్రాథమిక భూత సామ్రాజ్యం. భూతం అంటే దయ్యం కాదు, ప్రాణం ఉన్న భూతము. అన్ని భూత సర్వ భూత నివాసోసి అని వాసుదేవుడికి పేరుంది కదా.
సర్వభూత నివాసోసి, ప్రతి జీవిలోనూ వాసుదేవుడు ఉన్నాడని. అది ఊరికే విష్ణు సహస్రనామంలో భాగం. అలాగా ఆదిభూతముల సామ్రాజ్యం ఏర్పడుతోంది. ఏమిటి అంటే పైన ఉన్న 2, 3 ఉపరితలాల ద్వారా అక్కడ ఉన్న మ్యాటర్తో, అక్కడ ఉన్న పదార్థములతో ఉన్నందువల్ల, ఆ కాంబినేషన్స్ వల్ల, ఆ కలయికల వల్ల ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ అనేది పుడుతోంది. పైన ఉన్న 2, 3 ఉపరితలాల ద్వారా మొదటి ఆది మౌలిక ఆదిభూతముల సామ్రాజ్యం ఏర్పడుతోంది. ఇది మానసిక్ ప్లేన్ లో గురించి చెబుతోంది ఆవిడ, మెంటల్ ప్లేన్ లో చెబుతోంది. 2వ 3వ ఉపరితలముల ద్వారా మొదటి ఆది మౌలిక ఆదిభూతముల సామ్రాజ్యం ఏర్పడుతోంది. ఈ మొదటిది, 2వది, 3వది ఎలిమెంటల్ కింగ్డమ్స్ అయిన తర్వాత అవి ఎదుగుదల సాధిస్తూ ఉంటే దానికో ధ్యాన చౌహాన్ ఉన్నాడని చెబుతారు. వాటి ప్రతిదానికి ఫస్ట్ ఎలిమెంటల్ కి, సెకండ్ ఎలిమెంటల్ కి, థర్డ్ ఎలిమెంటల్ కి కూడా విడివిడిగా ధ్యాన చౌహాన్లు ఉన్నారని. ధ్యాన చౌహాన్లు అంటే లార్డ్స్ ఆఫ్ ఎవల్యూషన్. మెడిటేషన్ ద్వారా మనలోంచి ఆ స్థితికి చేరిన కొంతమంది ఉత్తమ శక్తులు, దైవిక శక్తులు. వాళ్ళు దేవతలు ఉండడానికి వీలు లేదు అంటుంది మేడం బ్లావెట్స్కి. సో వాళ్ళు అలాంటి వారు ఈ ఎలిమెంటల్ కింగ్డమ్స్ యొక్క ప్రగతిని, పురోగతిని సూపర్వైజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్, థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్ అంటే ప్రాథమిక ఆది మౌలిక భూతముల సామ్రాజ్యములు 1, భూతముల సామ్రాజ్యములు 2, భూతముల సామ్రాజ్యం 3. ఈ 3 అయిన తర్వాత మినరల్ కింగ్డమ్ లోకి వచ్చింది లైఫ్ వేవ్ జీవధార. ఈ 3 అయిన తర్వాత, ఈ 3లో ప్రవేశించిన తర్వాత అక్కడ కొన్నాళ్ళు ఉండి ఎదిగిన తర్వాత మినరల్లో ప్రవేశించింది. సో దాని తర్వాత ఎలా ప్రయాణం చేసిందో మనం చదువుకున్నాం కాబట్టి దాంట్లో వెళ్ళద్దు మనం. సో మొదటి ఆది మౌలిక ఆదిభూతముల సామ్రాజ్యం ఎలా ఏర్పడిందో చెప్పింది. పైన ఉన్న 2, 3 ఉపరితలాల్లో, మానసిక పరితలంలో ఉండే ఉపరితలాలలో ఆ ఉపరితలాల ద్వారా మొదటి ఆది మౌలిక ఆదిభూతమ సామ్రాజ్యం ఏర్పడుతోంది. ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ is a product of the combinations of the second and third higher subplanes. The combinations of the second and third higher subplanes constitute the first elemental kingdom. 2వ 3వ ఉపపరితలముల ద్వారా మొదటి ఆది భౌతిక భూత సామ్రాజ్యం ఏర్పడినది. తర్వాత the combinations of the 4 lower subplanes constitute the second elemental kingdom. 2వ ఆది మౌలిక భూత సామ్రాజ్యము కిందనున్న 4 ఉపపరితలములని ఆధారం చేసుకుని, లేకపోతే దానిని పొంది 2వ ఎలిమెంటల్ కింగ్డమ్ ఏర్పడింది. 2వ ఆది మౌలిక భూత సామ్రాజ్యం అలా ఏర్పడింది. అంటే మానసిక పరితలముల ద్వారా పైన ఉన్న 2, 3 ఉపరితలం ద్వారానేమో ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, కింద 4 ద్వారానేమో 2వ ఎలిమెంటల్ కింగ్డమ్ ఇట్లా ఏర్పడింది. రైట్? The combinations of the 4 lower subplanes constitute the second elemental kingdom. ఇవి కూడా చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఎందుకంటే మనం నార్మల్ గా థియాసఫీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జీవం మినరల్లో పుట్టింది, వెజిటబుల్లోకి వెళ్ళింది, వెజిటబుల్ నుంచి యానిమల్లోకి వచ్చింది, యానిమల్ నుంచి గ్రూప్ సోల్ నుంచి విడిపడి మానవుడు ఉత్పన్నం అయ్యాడు అని చెబుతాం. దానికన్నా కింద, దానికన్నా మొదట, దానికన్నా ఆదిలో ఈ ఎలిమెంటరీ కింగ్డమ్స్ ఉన్నాయనే తెలుసుకోవాలి. ఇది నార్మల్ గా ఎవరు పదే చెప్పరు. ఎందుకు చెప్పరంటే దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది అందరికి తెలుసు అని అనుకుంటారు. బట్ అది చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్, థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్స్ అని ఉన్నాయి. ఇవన్నీ దాంట్లో ఎదుగుదల సాధించిన తర్వాతే మినరల్ కి చేరింది. మినరల్ తర్వాత ప్లాంట్ లోకి వచ్చింది, ప్లాంట్ తర్వాత యానిమల్ లోకి వచ్చింది, యానిమల్ నుంచి మనిషిలో ప్రవేశించింది. లైఫ్ వేవ్, జీవధార అనేది అసలు విషయం. అయితే కింద ఉన్న ఎలిమెంటల్ కింగ్డమ్స్ గురించి చాలా మందికి వివరాలు తెలియవు. ఎక్కువ వివరాలు కూడా మన గ్రంథాల్లో కూడా ఎక్కువ లేవు, అక్కడక్కడ ఉంది వీటి గురించి. కాబట్టి
ఎవరికి తోచినట్లు వాళ్ళు చెబుతున్నారు దీని మీద విశ్లేషణలు. ఎందుకంటే మనం రీసెంట్ గా ఇండియన్ సెక్షన్ పెట్టిన ప్రోగ్రామ్ లో ఎలిమెంటల్ కింగ్డమ్స్ మీద ఒక గంట సేపు మాట్లాడారు. గంట సేపు మాట్లాడితే ఏం కుదిరే పని కాదు అది యాక్చువల్ గా. అయితే ఒక గంట సేపు పెట్టారు. ఎలిమెంటల్స్ అని వేరే ఉన్నాయి కదా, భూమి, నీరు, అగ్ని, ఇవి ఎలిమెంటల్స్. ఈ ఒక్కొక్క ఎలిమెంటల్ నుంచి కూడా కొన్ని జీవాలు బయలుదేరాయి. సాలమాండర్స్ అని, అండీస్ అని వేరే వేరే జీవాలు బయలుదేరాయి. వాటికి వేరే పరిణామ క్రమం ఉంది, వాటి యొక్క పర్పస్ వేరే ఉంది. అలాగే పైకి వెళ్ళిపోకుండా, ఆస్ట్రల్ ప్లేన్ కి వెళ్ళిపోకుండా చనిపోయిన కొంతమంది ఇక్కడే వేలాడుతున్నందువల్ల వాళ్ళని ఎలిమెంటరీస్ అన్నాం. ఎలిమెంటరీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే షేడ్స్, ఒక రకంగా చెప్పాలంటే మేబీ దయ్యం అని చెప్పచ్చేమో. వాటిని ఎలిమెంటరీస్ అన్నాం. మొన్న ఐసిస్ అన్వీల్డ్ క్లాస్ లో ఎలిమెంటరీస్ ని ఎలా తరిమేయాలి, ఎలా బయటికి పంపించాలి అనేది కూడా చదివాం. కాబట్టి ఎలిమెంటరీస్ వేరు, ఎలిమెంటల్స్ వేరు. అగ్ని, భూమి, నీరు, ఈ ఎలిమెంటల్స్ వేరు 5. ఇవి కాకుండా ఎలిమెంటల్ కింగ్డమ్ వేరు. ఈ మూడు విడివిడిగా ఉన్నాయి. వీటిలో ప్రవేశించిన తర్వాత, వీటిలో ఎదుగుదల సాధించిన తర్వాతే మినరల్లోకి ప్రవేశించింది ధార, జీవధార అనేది గుర్తుపెట్టుకుంటే సరి. మనం పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ ఈ రెండు మానసిక పరితలములకు సంబంధించినవి. 2, 3 పరితలములకు సంబంధించినదేమో ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ అయితే, కింద 4కి సంబంధించినది 2వ ఎలిమెంటల్ కింగ్డమ్. ఓకే, వివరణ కోసం కొద్దిగా వెనక్కి వెళ్ళి చెప్పా. మ్యాటర్ హెల్డ్ ఇన్ ఈచ్ in such combinations, matter held in such combinations is called elemental essence. Matter held in such combinations is called elemental essence. So దీంట్లో ఉన్న పదార్థాలు, ఎలిమెంటల్ కింగ్డమ్స్ లో ఉన్న పదార్థం మ్యాటర్ హెల్డ్ ఇన్ సచ్ కాంబినేషన్స్ అంటే సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ లో, ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ లో ఉన్న పదార్థముల యొక్క కలయికలని ఎలిమెంటల్ ఎసెన్స్ అని చెప్పాము. ఎలిమెంటల్ ఎసెన్స్ అని పిలువబడుతోంది. సో మొనాడిక్ ఎసెన్స్ ఏమో భగవత్సారము, ఎలిమెంటల్ ఎసెన్స్ ఏమో ఎలిమెంటల్ వరల్డ్ కి సంబంధించినది. ఫస్ట్ ఎలిమెంటల్, సెకండ్ ఎలిమెంటల్, థర్డ్ ఎలిమెంటల్ కి సంబంధించింది ఎలిమెంటల్ ఎసెన్స్. ఎలిమెంటల్ అంటే ఈ భౌతికంగా మనం దేన్నైతే ఎలిమెంట్ అంటున్నామో, అంటే ఇక్కడ ఎలిమెంటల్ కింగ్డమ్ లో ఆ ప్రాణ పొందిన కొన్ని ఆది భౌతిక భూతములు ఏవైతే ఉన్నాయో వాటి మ్యాటర్తో ఆ కలయిక వల్ల ఏర్పడిన దాన్ని మనం ఎలిమెంటల్ ఎసెన్స్ అంటున్నాం. ఎలిమెంటల్ ఎసెన్స్ కి మొనాడిక్ ఎసెన్స్ కి డిఫరెన్స్ ఉంది. మొనాడిక్ ఎసెన్స్ ఏమో భగవత్సారము, ఎలిమెంటల్ ఎసెన్స్ ఏమో ఈ 2వ భగవదంశ ద్వారా మానసిక పరితలంలో ఏర్పడిన సబ్ ఉపరితలములలో ఏర్పడిన కొంత మెటీరియల్ చేంజెస్, మ్యాటర్ కొన్ని చేంజెస్. ఈ మ్యాటర్ ని మనం ఎలిమెంటల్ ఎసెన్స్ అంటున్నాము. మ్యాటర్ పదార్థము ఈ కలయికలలో ఉన్న దానిని, ఆ పదార్థాన్ని భూతసారము అని పిలుస్తున్నాము, ఎలిమెంటల్ ఎసెన్స్ అని పిలుస్తున్నాము. భగవత్సారం ఒకటి, అది మొనాడిక్ ఎసెన్స్, అది విడిగా మనం చూసాం. భూతసారం అని దేని పిలుస్తున్నామంటే ఈ మానసిక ఉపపరితలములలో 2, 3, 4, 5, 6, 7 ఈ రెండిట్లో 2, 3లో ఉండేది, తర్వాత కింద ఉన్న 4లోను ఈ దీంట్లో దీని ద్వారా ఏర్పడిన ఉపపరితలములో ఉన్న మ్యాటర్ ద్వారా ఏర్పడిన ఆది భూతముల సామ్రాజ్యాలు. మొదట 2, 3 ఉపరితలం ద్వారా ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ ఏర్పడింది, కింద 4 ద్వారా 2వ ఎలిమెంటల్ కింగ్డమ్ ఏర్పడింది. కాబట్టి దీని అన్నిటినీ, ఈ పదార్థాన్ని, ఈ కాంబినేషన్స్ ని, ఏవైతే కలయికల పొందికలు ఉన్నాయో ఈ మ్యాటర్ యొక్క పొందికలు, వీటిని భూతసారము అని పిలిచాము, ఎలిమెంటల్ ఎసెన్స్ అని పిలిచాము. కాబట్టి ఇవి ఆలోచన రూపములు ధరించడానికి వెసులుబాటు ఉన్నవి అని చెబుతోంది. మ్యాటర్ హెల్డ్ ఇన్ సచ్ కాంబినేషన్స్ ఈస్ కాల్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్ అండ్ ఈస్ ససెప్టిబుల్ ఆఫ్ బీయింగ్ షేప్డ్ ఇంటూ థాట్ ఫార్మ్స్. ససెప్టిబుల్ అంటే థాట్ ఫార్మ్స్ గా ఏర్పడడానికి అవకాశం ఉన్న ఫార్మ్స్, థాట్ ఫార్మ్స్, ఆలోచన రూపములు.
రూపాలు పొందడానికి అనువుగా ఉన్న పదార్థములు. ససెప్టిబుల్, వెసులుబాటు ఉన్న, అవకాశం ఉన్న పదార్థములు. The student must not confuse with monadic essence. One is atomic, the other molecular in constitution. ఒకటేమో అణువుల సముదాయం, అది మొనాడిక్ ఎసెన్స్. రెండవదేమో ఉపపరితలంలో ఉన్న ఉప అణువులు, మొలిక్యులర్, ఉప అణువులతో తయారు చేయబడిన ఒక ఎసెన్స్. మొనాడిక్ ఎసెన్స్ ఒకటి, ఎలిమెంటల్ ఎసెన్స్ ఒకటి. ఇది ఈ రెండుగా ఉన్నాయనేది ఆవిడ చెబుతోంది. వన్ ఈజ్ అటమిక్ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ మొనాడిక్ ఎసెన్స్. రెండోది మొలిక్యులర్ ఇన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ఎలిమెంటల్ ఎసెన్స్. సో ఇది ప్రధానమైన, ఒకటి అణువులతో కూడింది, రెండవ ఉపపరితలంలో ఉన్న పదార్థములు, లేకపోతే విడగొట్టబడిన అటమిక్, సబ్ అటమిక్, ఈథరిక్, సూపర్ ఈథరిక్, ఈథరిక్, అలా విడగొట్టబడిన పదార్థ సారములతో తయారు చేయబడినది ఎలిమెంటల్ ఎసెన్స్. సో పరితలములు, ఉపపరితలములు, ఉపపరితలంలో ఉండే మ్యాటరు, ఇవన్నీ కూడా మనకి దృష్టిలో ఉండాలి, మన బ్యాక్గ్రౌండ్లో, మన మన మెమరీలో ఉండాలి. అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది. అణువులతో ఏర్పడినది మొనాడిక్ ఎసెన్స్, ఉపపరితలంలో ఉండే ఉప అణువులు, సబ్ అటామిక్ మ్యాటర్, వాటితో ఏర్పడిందేమో ఎలిమెంటల్ ఎసెన్స్. సో ఫిఫ్త్ ప్లేన్ లో జరిగిన క్రమాన్ని గురించి వివరించింది. ఫిఫ్త్ ప్లేన్ అంటే మెంటల్ ప్లేన్. ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఈజ్ మెంటల్ ప్రిన్సిపల్. సో మానసిక పరితలములో జరిగిన విషయాల్ని ఈవిడ ఇక్కడ పొందుపరిచింది. రైట్, అక్కడ ఏం జరిగిందో చెప్పింది. తర్వాత the second life wave then rolls on into the sixth plane, the plane of water. Fifth plane ఏమిటి? Plane of Agni, fire. ఆరో ప్లేన్ ఏమిటి? Plane of water అంటోంది. The second life wave then rolls on into the sixth plane, the plane of water or individualized sensation of desire. డిజైర్ వరల్డ్ అంటే ఏమిటి? ఆస్ట్రల్. ఆస్ట్రల్ ప్లేన్ కి వచ్చింది ఇప్పుడు సెకండ్ లైఫ్ వేవ్. సెకండ్ లైఫ్ వేవ్ ఆస్ట్రల్ ప్లేన్ కి దిగి వచ్చింది. ఈ ప్లేన్ ని, ఈ పరితలాన్ని నీటి తత్వమున్న పరితలం అని చెబుతాము. కాబట్టి ఇక్కడ ఇది విడిపడిన ఒక సంచలనాన్ని పొంది, ఏమిటి ఆ సంచలనం? కోరికలతో కూడిన సంచలనం. అది ఆ పరితలం యొక్క స్పెషాలిటీ. సో ఈ రెండవ జీవధార ఆరో పరితలానికి ఆ తర్వాత చేరింది. ఈ పరితలం నీటి తత్వముతో సంబంధం ఉన్నది. ఇక్కడ వ్యక్తీకరింపబడడానికి వీలుగా ఇండివిజువలైజ్ అయి స్వయం ప్రపత్తితో, కోరికల స్పృహతో ఇక్కడ ఉంది, ఈ పరితలం ఉంది. ఫిఫ్త్దేమో మానసిక్ ప్రిన్సిపల్, సిక్స్త్దేమో ఆస్ట్రల్ ప్రిన్సిపల్ అనమాట. సెవెంత్ స్థూలం, అది అందరికి తెలిసిందే. సో దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే, మనకి బాగా పరిచయం ఉన్నది. The second life wave then rolls on into the sixth plane, the plane of water or individualized sensation of desire. Individualized sensation కూడా దానికి కూడా వ్యక్తీకరింపబడింది. సెన్సేషన్ అంటే సంచలనానికి కూడా ఒక రూపం ఏర్పడింది, ఒక ప్రతిపత్తి కలిగిన ఉన్నది. ఏమిటా ప్రతిపత్తి అంటే? డిజైర్, కోరిక. సరే, అంతకుముందు దేవతలు ఎట్లా అయితే జీవాత్మకి ఈ పదార్థముతో కలవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పింది. కాబట్టి మళ్ళీ చెబుతోంది, the before mentioned అంటే అంతకుముందు చెప్పిన the before mentioned devas link the jivatma attached permanent units of the fifth plane to a corresponding number atoms on the sixth plane. సో ఈ దేవతలు లేకపోతే దైవిక తత్వం ఉన్నవారు జీవాత్మలో సంబంధం ఉన్న పర్మనెంట్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, మొదటి 5వ ప్లేన్ లో ఉన్న పర్మనెంట్ ఆటమ్స్ కి
దాని యొక్క అనుబంధం ఉన్న 6వ ప్లేన్ లో ఉండే ఆటమ్స్ కి సంబంధం ఏర్పరుస్తారు, వాటిని కలిపి ఉంచుతారు, వాటిని కలుపుతారు అని. ద బిఫోర్ మెన్షన్ దేవాస్ లింక్ అంటే వాటిన్నిటికి సంబంధం నెలకొల్పుతారు. ద బిఫోర్ మెన్షన్ దేవాస్ లింక్ ద జీవాత్మ అటాచ్డ్ ఆర్ పర్మనెంట్ యూనిట్స్ ఆఫ్ ద 5th plane. 5th plane లో ఉండే పర్మనెంట్ ఆటమ్స్ ని 6th plane లో ఉండే పర్మనెంట్ ఆటమ్స్ కి లింక్ ఏర్పరుస్తారు, అనుబంధం ఏర్పరుస్తారు. తర్వాత ఏమవుతుంది? అండ్ ద సెకండ్ లోగస్ ఫ్లడ్స్ దీస్ అండ్ రిమైనింగ్ ఆటమ్స్ విత్ హిస్ ఓన్ లైఫ్. సో పర్మనెంట్ ఆటమ్స్ లోను రెండవ భగవద్ ధార యొక్క శక్తి చేరుతుంది. అలాగే మిగతా ఆటమ్స్ లో కూడా, అణువుల్లో కూడా, ఆస్ట్రల్ అణువుల్లో కూడా, అంతకుముందు మానసిక అణువుల్లో పర్మనెంట్ ఆటమ్స్ లో చేరింది, మిగతా అణువుల్లో కూడా రెండవ భగవదంశ చేరి వాటిని శక్తివంతం చేసింది. అలాగే ఈ ప్లేన్ లో కూడా పర్మనెంట్ ఆటమ్స్ లో చేరుతోంది, మిగతా అణువులలో కూడా చేరి ఈ రెండవ భగవద్ జీవధార చేరి వీటిని తన జీవశక్తితో శక్తివంతంగా చేస్తోంది. హిజ్ ఓన్ లైఫ్ భగవత్ శక్తితో ఈ 6వ పరితలములో ఉండే ఆటమ్స్ ని కూడా శక్తివంతం చేస్తున్నాడు భగవంతుడు. దీస్ ఆటమ్స్ భగవత్తత్వం చేరింది కాబట్టి దీస్ ఆటమ్స్ thus becoming monadic essence as explained above. పైన ఎలా అయితే మనం వివరించామో భగవత్ సారము ఈ అణువుల్లో చేరినందువల్ల దీన్ని మొనాడిక్ ఎసెన్స్ అంటున్నాము. ఉపపరితలములలో ఉండే అణువుల్లో చేరితే దాన్ని ఎలిమెంటల్ ఎసెన్స్ అంటున్నాము. డిఫరెన్స్ ఉంది రెండింటికిను. ఈ ప్లేన్ లో పరితలంలో ఉండే అణువులలో చేరిన ఈ భగవత్ తత్వాన్ని మొనాడిక్ ఎసెన్స్ అంటున్నాము. పైన చెప్పినట్టు ద లైఫ్ వేవ్ passes onwards forming on each sub plane the combinations fit to express sensations. సో ఈ జీవధార ప్రతి ఉపపరితలమునకి అంటే ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండే కామ పరితలంలో ఉండే ప్రతి ఉపపరితలమునకి కూడా ఈ లైఫ్ వేవ్ చేరి, ఈ జీవధార చేరి ప్రతి ఉపపరితలంలో ఉండే మ్యాటర్ కాంబినేషన్స్ ఎలా తయారవుతాయి? సెన్సేషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసేందుకు వీలుగా సంచలనాలని, కోరికతో ఉండే సంచలనాలని వెలిబుచ్చే విధంగా తయారవుతాయి. దీస్ కాంబినేషన్ ఇలా అమర్చిన కలయికలు దే ఆర్ కాన్స్టిట్యూటింగ్ ద 3rd ఎలిమెంటల్ కింగ్డమ్. 3వ ప్రాథమిక భూత సామ్రాజ్యం ఏదంటే ఇక్కడ జరిగిన కాంబినేషన్స్, ఇక్కడ జరిగిన పొందిక. సో దీనిని 3వ భూత సామ్రాజ్యంగా చెబుతున్నారు. 3rd ఎలిమెంటల్ కింగ్డమ్. భూతం అంటే జీవించి ఉండే భూతము, దయ్యాల గురించి మాట్లాడటం లేదు అనేది బాగా గుర్తుంచుకోవాలి. 3rd ఎలిమెంటల్ కింగ్డమ్ అండ్ ద మ్యాటర్ హెల్డ్ ఇన్ సచ్ కాంబినేషన్స్ ఈస్ కాల్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్. ఉపపరితలములతో ఉన్న మ్యాటర్ తో కలిస్తే ఎలిమెంటల్ ఎసెన్స్, భగవత్ సారంతో కలిసిన ఆటమ్స్ లో పరితలంలో ఉండే మ్యాటర్ తో కలిస్తే, పరితలములలో ఉండే మ్యాటర్ తో కలిస్తే అది మొనాడిక్ ఎసెన్స్. ఉపపరితలంలో ఉండే మ్యాటర్ తో కలిస్తే అది ఎలిమెంటల్ ఎసెన్స్. సో 3rd ఎలిమెంటల్ కింగ్డమ్ ఆస్ట్రల్ ప్లేన్ లో ఏర్పడింది. ఫస్ట్ ఎలిమెంటల్, 2nd ఎలిమెంటల్ అనేది మానసిక పరితలంలో ఏర్పడింది. 2, 3 కలిసి ఫస్ట్, మిగతా 4 కలిసి 2వ ఎలిమెంటల్ కింగ్డమ్ ఏర్పడింది. కాబట్టి 3వది ఎక్కడ ఏర్పడింది? ఆస్ట్రల్ ప్లేన్ లో ఏర్పడింది. 3rd elemental kingdom and the matter held in such combinations is called elemental essence as before, and on this 6th plane is susceptible of being shaped into desired forms. 6వ ప్లేన్ ఉపపరితలములో ఇది డిజైర్ ఫామ్ గా, కోరికలకు ఒక రూపాన్ని ఆపాదించేటట్టుగా మారడానికి వీలున్నది, అవకాశం ఉన్నది అని చెబుతున్నారు. సో 3 ఆది భౌతిక సామ్రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయో చూసాం ఇవాళ. 1st ఎలిమెంటల్ కింగ్డమ్ ఏమిటి, 2nd ఎలిమెంటల్ కింగ్డమ్ ఏమిటి,
థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్ ఏమిటి? డైరెక్ట్ గా పరితలంలో ఉన్న మ్యాటర్ తో భగవత్ సారము కలిసినప్పుడు దాన్ని మొనాడిక్ ఎసెన్స్ అన్నాము. ఒక పరితలంలో ఉండి ఉపపరితలములలో ఉన్న మ్యాటర్ తో లైఫ్ వేవ్ కలిసినప్పుడు దానిని ఎలిమెంటరీ ఎసెన్స్ అన్నాము. ఒకటేమో భూతసారము, ఒకటేమో భగవత్ సారము. మొనాడిక్ ఎసెన్స్ ఏమో భగవత్ సారం అన్నాము. భూతసారం దేనన్నామంటే ఉపపరితలములో ఉన్న మ్యాటర్ తో లైఫ్ వేవ్ కలిసినప్పుడు ఏర్పడ్డ చేంజెస్, కాంబినేషన్స్, వాటిని ఎలిమెంటల్ ఎసెన్స్ అన్నాము. అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఆపుదాం ఇవాళ.